హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి డే 17 అండి. డే 17 ఎంత వెయిట్ ఉన్నాం ఏంటి అనేది మనం వెయిట్ అప్డేట్ చూసే ముందు మనం ఏం ఫుడ్ తీసుకొని చూద్దాము. నేను ఫిష్ తిన్నామండి. ఇది సందువా ఫిష్ మాట, అదే పాంప్లెట్ అంటారు కదా, ఆ ఫిష్ని అయితే మేము లైట్గా ఆయిల్ ఒక 2 డ్రాప్స్ ఆయిల్ అలా వేసుకుని ఫ్రై చేసుకుని బ్రేక్ఫాస్ట్ కింద అయితే తిన్నామండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా ఫిష్ ఒకటే, ఇంకేం తీసుకోలేదు. ఈరోజు సండే స్పెషల్ కదా, అందుకు ఫిష్ ఫ్రై తిన్నమాట మార్నింగే. సీ ఫుడ్ అనేది చాలా మంచిదండి, చాలా హెల్తీ కూడా, ప్రోటీన్స్ అవి బాగుంటాయి. చికెన్ మటన్ కన్నా సీ ఫుడ్ మంచిదన్నమాట. సో ఆఫ్టర్నూన్ లంచ్ చూద్దాము. లంచ్కి వచ్చేసి ఇక్కడ ఎగ్ మసాలా చేశాను. ఎగ్ మసాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇది మనం చాలా టేస్టీగా బాగుంటుంది. 2 ఎగ్స్తో ఒక్కొక్కరు 2 ఎగ్స్ అండి. ఎగ్ మసాలా, బాస్మతి రైస్, కీర, ఇంకా అలాగే నిమ్మకాయ అంట. నిమ్మకాయ డైలీ మేము ఫుడ్లో అనేది యాడ్ చేసుకుంటామండి. ఎవ్రీడే డైట్లో అయితే మేము నిమ్మకాయ చాలా మంచిది యాడ్ చేసుకోవడం, చాలా మంచిది. విటమిన్ సి ఉంటుంది కదా, దానివల్ల వెయిట్ రిడ్యూస్ అనేది అవుతాం. మనం వెయిట్ లాస్ తొందరగా అవుతాం లెమన్ యూస్ చేయడం వల్ల. అలానే యాజ్ యూజువల్ ఇంకా కర్డ్ అనేది ఒక 2 స్పూన్స్ తీసుకుంటాం, అంటే కప్పు కర్డ్ తీసుకుంటాం అన్నమాట. ఇది వచ్చేసి ఈ రోజుకి లంచ్ కింద తీసుకున్నామండి. అలాగే డిన్నర్కి వచ్చేసి మేము చాలా లైట్గానే తీసుకుంటాం. డిన్నర్ వచ్చేసి ఈరోజు స్వీట్ కార్న్ మసాలా చేశానండి. అంటే స్వీట్ కార్న్ ఉడకబెట్టేసి లైట్గా పెప్పర్ సాల్ట్ లెమన్ పిండుకుని ఇంక తినేసామాట. ఇది ఈ రోజుకి డిన్నర్ మాట. అలానే ఇంకా నైట్ పడుకునే ముందు యాజ్ యూజువల్ ఇంకా మనం గ్రీన్ టీ తాగుతామండి. గ్రీన్ టీ తాగేసి ఇంక పడుకోవడమే, ఇంకా ఫుడ్ అనేది ఏం తీసుకోము. సో ఈ రోజు అయితే ఇది తిన్నాం కదా, డే 16. ఇది తిని ఎంత వెయిట్ లాస్ అయ్యామో ఏంటి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను వీడియోలో వెయిట్ అనేది. సో ఎవరైనా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు మన వెయిట్ అనేది చూసేద్దాం. సో మా వారైతే ఇక్కడ వెయిట్ మిషన్ ఎత్తున్నారండి, ఎంత ఉన్నారో ఏంటో చూద్దాం. 142.05 అండి. నేను వచ్చేసి ఎంత ఉన్నారు, 143.4 ఉన్నారు. ఈరోజు 142.05 అంటే నిన్నటికి ఈ రోజుకి 1.350 గ్రామ్స్ తగ్గారు. సో మళ్ళీ మా వారైతే బ్యాక్ అన్నది వచ్చేసారు. సో చూడండి, మళ్ళీ ఎక్కినా కూడా 142.05. సో బాగానే వెయిట్ రెడ్యూస్ అయ్యారండి నిన్న. సో మేము ఏం తినిన తర్వాత తగ్గామన్నది కూడా చెప్పాను కదా. సో ఇదండి మా వారి వెయిట్. అయితే ఇప్పుడు వచ్చేసి నా వెయిట్ చూద్దాం, నేను ఎంత ఉన్నాను ఏంటన్నది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నా వెయిట్ చూసారు కదా, ఇప్పుడు భాగ్య వెయిట్ చూద్దాం. భాగ్య ఎంత ఉందా అనేది. ఎక్కువ భాగ్య. సో భాగ్య వచ్చేసి 91.15 ఉంది. నిన్నేమో 91.85 ఆయన 91.8 ఉంది. సో బాగా వెయిట్ తగ్గింది, అరౌండ్ 700 గ్రామ్స్ తగ్గింది అంతే కదా. 650 అరౌండ్ 650 గ్రామ్స్ తగ్గింది. మోర్ దెన్ హాఫ్ కేజీ తగ్గింది. మంచిగా డైట్ అనేది అన్ని కరెక్ట్గానే ఫాలో అయినాం కాబట్టి బాగా తగ్గింది. జిమ్ కూడా లేదు అంతే అండి. ఒక్కోసారి వెయిట్ ఎక్కువ అనేది తగ్గుతాం, వెయిట్ ఎక్కువ అనేది తగ్గుతాం. ఒకరోజు తక్కువ తగ్గుతాం, ఒకరోజు మెయింటైన్ అవుతాం, కానీ తగ్గుతాం. ఓవరాల్గా అయితే ఈ ఫుడ్ డైట్లో అనేది చాలా బాగా తగ్గుతాం. అదేంటి, నేనేమో ఆల్మోస్ట్ 1 kg 350 గ్రామ్స్ తగ్గిన. సో నేను జిమ్ కూడా లేదు, ఓన్లీ వాకింగ్ చేసినాం. జిమ్ లేకపోయినా కానీ వాకింగ్ చేసినాం ఒక హాఫ్ అన్ అవర్. ఈవినింగ్ చేసినాం, మార్నింగ్ రెస్ట్ తీసుకున్నాం, ఈవినింగ్ చేసినాం. మళ్ళీ ఈరోజు నుంచి జిమ్ ఉంది. ఎవ్రీ సండే జిమ్ హాలిడే అనమాట, అందుకు జిమ్కి వెళ్తలేము. సో మండే టు సాటర్డే కంపల్సరీ వెళ్తున్నాం, మార్నింగ్ ఈవినింగ్. ఓకే అండి, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.